కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రతి చిన్న విషయానికి ఆలస్యం ఆటంకాలు ఎదురవుతాయి. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు సహాయం చేయరు. అన్నింటికీ ధనమే మూలం. ఈ విషయంలో ఇది అక్షరాల నిజమవుతుంది. ఆర్థిక విషయాలు ప్రతిపాదికగా మీ ప్రాధాన్యతను గౌరవాన్ని మీ వాళ్ళే తగ్గిస్తారు. ఇది మీకు చాలా బాధ కలిగించే విషయంగా చెప్పవచ్చు. మౌనంగా ఉండడమే ఈ వారం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. కలిసి వచ్చిన పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సిన ఉంటుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇదే ప్రత్యక్ష పరోక్ష సంపాదన అవుతుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వస్తువులు ఇచ్చి విరోధులు అవుతారు, జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రువర్గం పొంచి ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. నిందలు ఆరోపణలు రావచ్చు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఈ వారం ఉద్యోగం వస్తుంది. మీరు సుఖపడకపోయినా మీ కృషి వల్ల మీ వాళ్ళ సౌఖ్యంగా ఉంటారు. సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఎన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నా అన్నీ ఏదో ఒక పరిష్కార మార్గానికి నోచుకుంటాయి. మీ బంధువుల ఆస్తుల సంబంధించి పూర్వీకుల ఆస్తుల పంపకాలకు సంబంధించి వ్రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. అవి విభేదాలకు దారితీస్తాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ వ్యవహారాన్ని ఓ కొలికి తీసుకువస్తారు. అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయాలు తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగానే గ్రహగతులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఉన్న దిగులు ఈ వారం తీరిపోతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారికి గట్టిగా బుద్ధి చెప్తారు. వాళ్ళని ఎవరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గురువుల బోధనలు వంటివి మానసిక ధైర్యం కలిగిస్తాయి. స్వలాభం కోసం మీరు చేసే రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. జాయింట్ ఖాతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి సింహరాశి.